హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్స్డే ట్రేడ్ చేసుకోవడానికి 1 డే బిఫోర్ తీసుకున్న లెవెల్స్, మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం తీసుకున్న లెవెల్స్ ఈ రోజు అంటే థర్స్డే రోజు ఎక్స్పైరీ డే రోజు ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ బ్రేక్స్ ఎక్కడెక్కడ వస్తాయి, మనం ఏ విధంగా తీసుకుంటామని డిఫరెంట్ చెప్పబోతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఎఫ్ఐఆర్ నిఫ్టీ చూద్దాం. ఎఫ్ఐఆర్ నిఫ్టీ చూడండి, మనం తీసుకున్న లెవెల్స్ మార్కెట్ ఏమైంది ఈరోజు ఒక్కసారిగా ఫాల్ అయ్యింది. ఒక్కసారిగా మార్కెట్ ఏమైంది, ఈ క్యాండిల్లో మనం ఎలాంటి యాక్టివిటీ తీసుకోలేము, ఏమీ చేయలేము. తర్వాత మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న సపోర్ట్ దగ్గర కొంచెం ఇలా కన్విన్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తామో ట్రెండ్ లైన్ చూసుకోవాలి. కాకపోతే ఈ ఎఫ్ఐఆర్ నిఫ్టీ మనం ఓన్లీ అబ్జర్వేషన్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి రిస్క్ ఏమొద్దు. ట్రెండ్ లైన్ మనం ఎప్పుడైనా ఏం చేస్తాము, మన ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇలా ట్రెండ్ లైన్స్ తీసుకుంటాము. ఇది ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా అవుతుంది మనకి. 1 మినిట్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది, ఓకేనా. చూడండి, ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో మనం ట్రేడ్ అనేది బై సైడ్ తీసుకుంటాము. ఇక్కడ ఉన్న నియర్గా ఉన్న స్వింగ్ ప్రకారం మన రిస్క్ రివర్ ప్రకారం స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, చూడండి ప్రైస్ యాక్షన్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పనిచేసిందో, మనం తీసుకున్న రేంజ్లోనే మార్కెట్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి చూడండి, అంతే తెలిసిపోద్ది మీకు, ఓకేనా. నెక్స్ట్ ఏముంటుంది ఫ్రెండ్స్, ట్రెండ్ లైన్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. తర్వాత ఏమైంది, ఇక్కడ బ్రేక్ అయింది కానీ మనకు మార్కెట్ అనేది క్లోజ్ అయింది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దాము, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూడండి. ఒకసారి నేను ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, మనం తీసుకున్న రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఈ టైం ఫ్రేమ్ ఏం చేశాను అంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ చూశాను అనమాట. 1 మినిట్ టైం ఫ్రేమ్ అనేది చూపిస్తున్నా, ఎక్కడెక్కడ ట్రెండ్ లైన్ ఏ విధంగా బ్రేక్ అయితే మనం చేస్తామో అనేది 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నా చూడండి. ఫ్రెండ్స్, మార్కెట్ ఏమైంది, మనకి ఈరోజు మార్కెట్ ఊహించని విధంగా చాలా వరకు ఏమైందంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. మార్కెట్ అనేది చూడండి ఎంత ప్రైస్ అనేది ఫాల్ అయినప్పటికీ, నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ప్రైస్ అనేది మనకి కొంచెం గ్యాప్ డౌన్ అంటే మనం తీసుకున్న ప్రైస్ యాక్షన్ ప్రకారం మన క్లోజింగ్ దగ్గర నుంచి ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అవుతుందో కొంచెం పుల్ బ్యాక్ చేసుకున్న తర్వాత మనం సెల్ సైడ్ ఉండమని చెప్పాం. సెల్ సైడ్ కూడా ప్రాఫిట్ ఇచ్చిందే లేదా మీరు ఒకసారి చెక్ చేయండి, నేను చెప్తాను చూడండి. సెల్ సైడ్ కూడా మార్కెట్ అనేది ప్రాఫిట్ ఇచ్చిందా ఇవ్వలేదా. మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి రివర్స్ అయింది. రివర్స్ అయిన తర్వాత మనకి ఏమైంది చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం తీసుకుంటాం, ట్రెండ్ లైన్ ప్రకారం తీసుకుంటాం జనరల్గా. కానీ ఇక్కడ మీకు జనరల్గా ఆప్షన్లో ఎంటర్ అయితే మీకు సమ్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మనం ఎంత తక్కువ ఎవరము ఎగ్జిట్ కాలేము కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ స్టాప్ లాస్ని హిట్ అయినప్పటికీ నెక్స్ట్ మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మనం ట్రెండ్ లైన్ ఇప్పుడైతే ఇలా ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటామో, ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే సెల్ చేస్తాము. మళ్ళీ ఏమైంది, ఈ ట్రెండ్ లైన్ ప్రకారం ఇక్కడ మనం ఎక్కడైతే మార్కెట్ లైన్ ఇచ్చామో, సపోర్ట్ లైన్ ఇచ్చామో, ఆ సపోర్ట్ లైన్ ఒక ట్రెండ్ లైన్గా యాక్ట్ అయింది. ఇక్కడ ఎప్పుడైతే సపోర్ట్ లైన్ బ్రేక్ అయిందో చూడండి మార్కెట్ అనేది ఇక్కడ వరకు ఫాల్ అయింది. అయితే ఇక్కడ ఇంకో సినారియో ఏంటంటే, మనం ఇక్కడ తీసుకున్న తర్వాత ఏం చేస్తాము, పర్ఫెక్ట్గా మనం తీసుకున్న లెవెల్స్ దగ్గర చూడండి మార్కెట్ అనేది కొంచెం రివర్స్ అయింది, కానీ ఇక్కడ ఏం చేయలేము ఎందుకంటే ప్యాటర్న్ లేదు. నెక్స్ట్ మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, బ్రేక్ అయింది, పుల్ బ్యాక్ చేసుకుంది, మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది. ఇదొక సినారియో. లేదు అనుకుంటే మనం ఏం చేస్తాము, ఈ లైన్స్ అన్నీ ఏవి లేవు అనుకున్నా కానీ చూడండి ఇలా ఒక ఫ్లాగ్ అనేది వచ్చింది మనకి, పర్ఫెక్ట్గా ఒక ఫ్లాగ్ అనేది వచ్చింది చూడండి. పర్ఫెక్ట్ వచ్చి ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో మనం ఇక్కడ తీసుకుంటాం, డైరెక్ట్ ఇక్కడ తీసుకుంటాము. యాక్చువల్గా పుల్ బ్యాక్ చేసినా తీసుకోవచ్చు, ఫ్లాగ్ బ్రేక్ అయినప్పుడు డైరెక్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆప్షన్స్లో మీరు ఎంటర్ అయ్యారు అంటే ఈ పెద్ద క్యాండిల్ వరకు మనం ఎగ్జిట్ అవుతాము. ఎంటర్ అయ్యారు అంటే సమ్ ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సింపుల్, ఇలా మీరు ప్రైస్ యాక్షన్ అనేది అనాలిసిస్ చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే మన క్లాస్లో ఈ ఫ్లాగ్స్ వచ్చినప్పుడు బై సైడ్ ఉండాలా సెల్ సైడ్ ఉండాలా చెప్తాము. ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చి మనకు సెల్ సైడ్ ఉండాలి బై సైడ్ ఉండాలి కూడా మనం డిఫరెంట్ వేలో మనం ఎగ్జాంపుల్స్ అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం ఈ ట్రెండ్ లైన్స్ని కానీ ఈ ఫ్లాగ్స్ కానీ ఈ ట్రయాంగిల్స్ కానీ నేర్చుకోవాలి అనుకుంటే మనం కొంచెం బేసిక్స్ అనేది నేర్చుకుంటే సింపుల్గా ఉంటుందన్నమాట. మనం బేసిక్స్ అనేది ఒక వీడియోలో మన ఇందులో అప్లోడ్ చేసినప్పటికి కూడా డిఫరెంట్ వీడియోలు కంటిన్యూగా మీరు ఆ వీడియోస్ చూస్తారనే ఒక నమ్మకం అనేది మీకు ఉండదు. కాబట్టి మనం అందుకే క్లాస్లో కూడా ఇలాంటి ఇంపార్టెంట్ మేము విత్ ఎగ్జాంపుల్తో కూడా ప్రాక్టీస్ అనేది చేపిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమైందంటే మార్కెట్ ఏమైంది చూసారా, పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎప్పుడు 1 o'clock తర్వాత ఏమైనా ప్రైస్ యాక్షన్ ఇక్కడ ఉందా మనకి, 1 o'clock తర్వాత మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ట్రెండ్ లైన్ ఏమైనా ఉందా, లేదు.
కానీ మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మళ్ళీ మనం తీసుకున్న లెవెల్ దగ్గరికి వచ్చి మనం మళ్ళీ కొంచెం రిజెక్ట్ అయింది. కానీ మనం ఇక్కడ ఏం చేయలేము. ఒకవేళ మీరు మళ్ళీ చేయాలనుకుంటే చూడండి, ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది మనకి, ఇలా ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని జనరల్గా చెప్తున్నాను కాబట్టి నేను అలా తీసుకోండి. బ్రేక్ అయితే మనం తీసుకుంటాము. కాకపోతే ఇందులో ఏంటంటే మన లెవెల్స్ దగ్గర ట్రెండ్ లైన్స్ బ్రేక్ అయినప్పుడు ఏ విధంగా తీసుకుంటాం అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ నిఫ్టీ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా చూడండి, నిఫ్టీ కూడా సేమ్ సినారియో చేసింది. నిఫ్టీ కూడా ఏముంది ఫ్రెండ్స్, ఇంత మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. డౌన్ ఓపెన్ అయ్యే ప్రైజ్ ఇక్కడ మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ప్రీవియస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ప్రైస్ అనేది డౌన్ అయినప్పటికి కూడా చూడండి మార్కెట్ ఏమైంది, ఒక చిన్న పుల్ బ్యాక్ చేసుకొని, తెలుసు కదా మార్కెట్ పుల్ బ్యాక్ చేసుకున్న తర్వాత డౌన్ అయితేనే కింద పడింది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతుందో మనం ఈ లో బ్రేక్ కానీ తీసుకుంటామో ఇక్కడ నుంచి సమ్ ప్రాఫిట్ బుక్ చేస్తాం. మ్యాక్సిమం ఇంట్రాడేలో ఎక్కడైనా మనకు వచ్చింది ప్రాఫిట్ అంటే బుక్ చేసుకోవాలి. తర్వాత ఏమైంది ఫ్రెండ్స్, మనకి చూడండి ఇలా మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది మనకి. చూడండి నేను క్లియర్ జూమ్ చేస్తున్నా, ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది ఖచ్చితంగా 100%. ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడి వరకు మార్కెట్ అనమాట. కాకపోతే మనం ఏం చేస్తాం, ఇక్కడ వరకు బుక్ చేసుకుంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ మళ్ళీ మన లైన్ ఉంది సపోర్ట్. చూడండి మీకు లైన్ పర్ఫెక్ట్ రెస్పెక్ట్ చేసుకుందా చేసుకోలేదు, అక్కడి నుంచే మార్కెట్ అనేది మళ్ళీ కొంచెం కింద పడింది ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇలా ఒక ట్రెండ్ లైన్ ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే తీసుకుంటాం, కానీ మనకి ఇక్కడ ఎమ్మటే రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. చూడండి ఇలా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఇలా ఒక ట్రెండ్ లైన్ ఎప్పుడు వచ్చిందో చూడండి ఇక్కడి వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో చూడండి, ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయిందా, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయింది. మీరు ట్రెండ్ లైన్స్ అనేది ఇలా కూడా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఇలా తీసుకుంటాము. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అంటే చూడండి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ ట్రెండ్ ఇలా బ్రేక్ అయినప్పుడు తీసుకుంటాము, ఎందుకంటే ఇక్కడ మన రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యింది, ఇక్కడ నుంచి బై చేసుకుంటాము, రిస్క్ రివార్డ్ ప్రకారం స్టాప్ లాస్ ఇస్తాం. ఓకేనా. ఇది ట్రెండ్ లైన్స్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఐఆర్ నిఫ్టీలో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ఫ్రైడే ట్రేడ్ చేసుకోవడానికి ఎఫ్ఐఆర్ నిఫ్టీ రెసిస్టెన్స్ 16,781, సపోర్ట్ వచ్చేసి 16,473 రూపీస్. ఎఫ్ఐఆర్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 16,781, సపోర్ట్ వచ్చేసి 16,473 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ 36,253 టు 36,426, సపోర్ట్ వచ్చేసి 35,535 రూపీస్ ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 36,253 టు 36,436. అగైన్ సపోర్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ 35,535. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 15,206 టు 15,233. అగైన్ సపోర్ట్ వచ్చేసి 14,991. నిఫ్టీ వచ్చేసి సపోర్ట్ 14,991, రెసిస్టెన్స్ వచ్చేసి 15,206 టు 15,233 రూపీస్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తామో డైలీ తెలుసు కదా. 3 టైప్ ఆఫ్ ట్రేడ్ చేస్తాము. 3 మినిట్లో ట్రేడ్ చేస్తాము, 1 మినిట్లో ట్రెండ్ లైన్స్ బ్రేక్ చేస్తాము. తెలుసు కదా మీరు సింపుల్గా మీరు ఈ విధంగా ఏ విధంగా ట్రేడ్ చేయాలో ప్రీవియస్ వీడియోలో ఇంతకుముందు చూసిన విధంగానే మీరు ట్రేడింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంతీగా అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో ఏ విధంగా ట్రేడ్ చేస్తామని చెప్పట్లేదు. నెక్స్ట్ మండే నుంచి మళ్ళీ మనం ఏ విధంగా అయితే డైలీ వీడియోస్ చేసుకుంటామో ఆ విధంగానే ఫాలో అవుదాం ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్.